మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే దుర్గాప్రసాద్ గారు. సార్ పాఠ్యాంశాలు అని చెప్పేసి అంటే పిటి ఉషా పాఠ్యాంశం, అబ్దుల్ కలాం అలా పాఠ్యాంశాలు ఉన్నాయి సార్. పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్ర కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టమని కొంతమంది అంటున్నారు. అది మిమ్మల్ని ఒకసారి, ఎందుకంటే ఓడిపోయినప్పుడు ఎలా ఉండాలి, గెలిచినప్పుడు ఎలా ఉండాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలో దాన్ని బట్టి మనం ఒక పాఠ్యాంశంగా పెడితే ఎలా ఉంటుందని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా మనకు స్ఫూర్తినిచ్చే వాళ్ళ జీవితాల నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే పాఠ్యాంశాలు ఏది చేర్చాలన్నది ఒక నిపుణులు చేర్చాలి. అది రాజకీయం ప్రభుత్వం తేల్చేది. ఎందుకంటే ఈ పార్టీ వచ్చి ఈ పేరు చెప్తే మరో పార్టీ వచ్చి మరో పేరు చెప్తుంది. అలా గందరగోళం చేయకుండా ఒక నిపుణులు, పార్టీలకు అతీతంగా నిష్పాక్షంగా ఉన్నవాళ్ళు, నిజమైన నైపుణ్యము, ఫీల్డ్ ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూర్చొని తెరిస్తే ఈ వివాదాలకు అవకాశం లేకుండా పిల్లలకు స్ఫూర్తి వస్తుంది, మంచి జీవితంలో మంచి విలువలు నేర్చుకుంటారు. ఎందుకంటే పిటి ఉషా కానీ అబ్దుల్ కలాం గారు అంటే రాజకీయంలో లేరు కాబట్టి అక్కడ నిర్వివాదాంశం. ఎప్పుడైతే పార్టీల్లో అందులో ప్రస్తుత రాజకీయంలో ఉన్న వాళ్ళని చెప్తే, ఇప్పుడు కరమంటే కప్ప కోపం, వేయడం పాము కోపం, మనకి గందరగోళం అయిపోతా ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు నిపుణులు అయితే ఇప్పుడు నిర్ణయం చేయాలి, నిష్పాక్షికంగా కొన్ని ప్రమాణాల ప్రకారం నిర్ణయాలు చేయాలి. ఒక సినిమాలో ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక సినిమా యాక్టర్లు 100 కోట్లు 50 కోట్లు అలా తీసుకుంటారు సార్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆ వచ్చిన దాంతో ఒక పర్యావరణ పరిరక్షణ గురించి, లేదంటే ఆ యొక్క అడవుల్లో ఉండే జంతువుల సంరక్షణకి, జూవులకి ఇద్దామని అంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఐడియా అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం కేవలం ఏదో చట్టాలు చేసి నిబంధనలు రూపొందించి హుకుం జారీ చేస్తే పని జరగదు. సమాజాన్ని భాగస్వాములు చేయాలి. ఎప్పుడైతే సమాజంలో ఓనర్షిప్ ఉంటుందో, ఇది మనదైన భావం ఉంటుందో, అప్పుడు పనులు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ వరకు ఏంటంటే క్రెడిబిలిటీ వల్ల, ఒక సినిమాల్లో గొప్ప స్టార్గా ఉన్నటువంటి జనాకర్షణ వల్ల ఈ ప్రజల్ని భాగస్వాములు చేయడానికి, మరి ఏదైతే సమాజంలో మనం కావాలనుకుంటున్నామో మంచి లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఉద్యమంలో మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ప్రభుత్వం చట్టాన్ని ఉపయోగిస్తుంది, అధికారం ఉపయోగిస్తుంది, మరో పక్కన ఈ ప్రజల్ని ప్రేరేపించి వారిని ప్రోత్సాహపరిచి ఒక ఉద్యమంలాగా రూపొందిస్తుంది. కాబట్టి ఏ రూపంలో చేసినా కూడా అందరూ అంగీకరించే లక్ష్యాల కోసం ప్రజల్లో ఉద్యమాన్ని నిర్మించడం చాలా గొప్ప ఆలోచన. ఇది భాగస్వామి చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు. వాళ్ళు 2 lakhs 3 lakhs, అది ఏంటంటే ఒక ఆయన యాక్చువల్గా ఒక యాడ్ చేశారంటే అంత డబ్బులు వస్తాయండి. ఇది మనదే అనుకోకపోతే సమాజం దొరుకుతుంది. ఉదాహరణకి నేను ప్రకాశం జిల్లాలో ఉండగా 2 లక్షల ఎకరాల నీటిపారుదల రైతులు తీసుకొచ్చారు. నేను తీసుకురాడా, నేను ఒక మార్గం చూపెట్టాను, ప్రజల ఉద్యమంగా మార్చాం దాన్ని. ఎప్పుడైతే రైతులు పూనుకున్నారో మామూలుగా జరిగిన దానికంటే 100 రెట్లు 1000 రెట్లు పని ఎక్కువ జరిగింది, తక్కువ ఖర్చు జరిగింది, వేగంగా జరిగింది. 1,00,000 కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. కాబట్టి ప్రజల జీవితాలు మారేది, సమాజం మారేది ప్రజల వల్ల. ప్రభుత్వం సంధానకర్తగా ఉండి ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి చట్టాన్ని, మరి బడ్జెట్ని, వనరులను ఉపయోగించి ఒక ఉద్యమంలాగా మార్చగలిగితే, అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఉద్యమంలా మార్చగలిగితే అద్భుతమైన ఫలితాలు చాలా వేగంగా వస్తాయి. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి, పార్టీ ఓడిపోయి, ఒక ఎమ్మెల్యే కూడా ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి, ఇంకోళ్ళైతే నిరాశ నిస్పృహలో వెళ్ళిపోయి ఈ క్లోజ్ చేద్దరు సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన తర్వాత హిమాలయాలకు ఎలా అనిపించిందని వాళ్ళతో అన్నారట. అది బయటకు వచ్చింది వార్త. అది అంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఈయన పడిన బంతిలాగా మళ్ళీ పైకి లేచినట్టు అనిపించింది నాకు. ఈయనేమో హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నారు సార్. ఒక విషయం గుర్తించాల్సిందంటే, రాజకీయం అన్నది మనం వాళ్ళని బాగా తిట్టిపోస్తుంటాం. రాజకీయంలో ఉంటే వాళ్ళు మనందరికీ ఫుట్బాల్లో ఆడుకుంటాం, అందరు తిడతారు, చాలా తేలికది. అందులో ఏ ప్రజాస్వామ్యంలో కూడా రాజకీయాన్ని తిట్టడం చాలా తేలిక. మనలాంటి ప్రజాస్వామ్యంలో మరి రాజకీయంలో చాలా తప్పులు ఉన్నప్పుడు, అవినీతి ఉంది, ఓట్ల కొనుగోలు ఉంది, మరి అధికార దుర్వినియోగం ఉంది, చట్టబద్ధ పాలన లేదు, మనకు కసి ఉంది, మనకు కావాల్సిన సివిల్ సర్వీస్ అందట్లేదు, కాబట్టి తిట్టడం చాలా తేలిక. కానీ రాజకీయంలో ఉన్నవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఎంత ఆటుపోట్లు గురవుతారు. ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో తెలియదు. ఇవాళ ఆకాశాన్ని ఎత్తొచ్చు, రేపు పొద్దున కిందకి దింపేయచ్చు, అతపతాడానికి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ప్రజాభిప్రాయం మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి చేసినా ఓడిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు చేసినా గెలవచ్చు. అందుకని ప్రజాజీవనంలోకి వచ్చిన వాళ్ళని మనం చులకనగా చూడకూడదు, గౌరవించాలి. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ గారి మాటకు వచ్చినట్టయితే, ఈ రాజకీయం మారాలని చెప్పిన ఆర్తితో వచ్చాడు ఆయన. ఒక సినిమా స్టార్గా హాయిగా కోట్లు సంపాదించే అవకాశం ఉంది. సినిమా స్టార్లకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి?
సినిమా చూడడం కోసం సామాన్య ప్రజలు డబ్బిచ్చి మీ దగ్గరికి వస్తారు. డబ్బిచ్చి రాజకీయం అంటే ఏంటి? మీరేదో ఇస్తామనకపోతే అది మీ మొహం పట్టుకుని చూడ్డాడు. ఈ మధ్యకాలంలో ఓటు కూడా పట్టలేదు. మీ డబ్బులు లేకపోతే ఓటు లేదంటున్నారు. అవునండి. కాబట్టి అక్కడ రారాజులో ఉన్న దాని నుంచి ఈ కష్టంలోకి ఎందుకు వచ్చారు? ప్రజలకు మంచి జరగాలి. ఏ ప్రజలు మన పోషించారో, గౌరవించారో, ఇంత కీర్తిని, ఇంత అవకాశాన్ని ఇచ్చారో ఆ ప్రజలు రుణపడి ఉన్నాం. ఈ సమాజంలో ప్రజలు నష్టపోతున్నారు. ఆ ప్రజలకి మంచి జరగాలని చెప్పిన కోరికతో వచ్చారు. అయితే మన దేశంలో ఏంటంటే ఈ పార్టీల వ్యవస్థ, మన ఎన్నికల వ్యవస్థ వల్ల ఇప్పుడు 2 పార్టీలకే బలమైన స్థానం ఉంటుంది. మిగతా పార్టీల మీద ప్రజలకు ప్రేమ ఉన్నా కూడా ఓటు పడదు. ఎందుకంటే మీకు ఓటేస్తే నాకు నచ్చినోడు వాడిని గెలుస్తాడని భయం నాకు. మీరు గెలవరు, వాడు గెలిచేస్తాడు కాబట్టి వాడిని ఆపాలా అని చెప్పి ఇంకొకటి ఓటేయాలి. మన టాక్టికల్ ఓటింగ్ అంటాం మన ఎన్నికలు, మనలో కానీ బ్రిటన్లో కానీ ఇతర దేశాల్లో కానీ. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో దీర్ఘకాలం పోరాడకపోతే ఫలితాలు చాలా కష్టమవుతాయి. కాబట్టి ఆయన నిలబడే ప్రయత్నం చేశారు. రెండోది, పొత్తులు లేకపోతే మీకున్న ఓటుని వాళ్ళకి బదిలీ చేయాలి, వాళ్ళ ఓటు మీకు తెచ్చుకోవాలి, మీకు కొంతైనా ప్రభావం కనిపించాలి. కాబట్టి ఆ విజ్ఞతతో వ్యవహరించారు. మరి ఇప్పుడు ఈవేళ ప్రజలు ఆదరించారు కాబట్టి ఆ ఫలితాలను చూపెట్టి మరి ఒక్కరోజు దేశంలో అద్భుతమైన మార్పు రాకపోయినా కూడా మనం కోరేటువంటి రాజకీయం, మంచి రాజకీయానికి నాంది పలకటం అవసరం. ఆ పని చేస్తారన్న విశ్వాసం నాకు. ఇక సార్ నాకు ఏంటంటే డౌట్, చాలామంది మేము చదువుకున్నప్పుడు అన్న విద్యా వైద్యం ఇస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు ప్రజలకు అన్నారండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం చూశారట ఆయన చెప్పడం బట్టి. నిజంగా మరి విద్యా వైద్యం చూస్తే మరి ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారు సార్ ఆయన? మీరు బాగా చేసిన కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు, బాగా చేయకపోతే ఓడిపోవచ్చు. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మౌలికంగా ప్రభుత్వం పాత్ర ఏమిటి? మానవ సమాజం ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది? జంతువులకు ప్రభుత్వాలు లేవే? పులులకి, సింహాలకి, నక్కలకి, కుక్కలకి ప్రభుత్వాలు లేవే? మనకే ఉన్నాయి. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే ఇన్స్టింక్ట్ని దాటి, మామూలుగా ప్రకృతి నిర్దేశాన్ని దాటి ఒక మానవ సమాజం ఏర్పాటుకి వివిధ కారణాల వల్ల మనకి మానవ సమాజానికి మాత్రం సాధ్యమైంది. ముక్కుమోహం తెలియని వాడు లక్షల మంది, కోట్ల మంది ఒక మతం పేరుతోనో, ఒక దేశం పేరుతో, ఒక రాష్ట్రం పేరుతో, ఒక భాష పేరుతో రకరకాల రూపాల్లో మానవ సమాజం ఏర్పాటైంది. ఎప్పుడైతే పెద్ద ఎత్తున మనుషులు కలిసి పనిచేయాల్సి వస్తుందో, మనం సొంతంగా చేసుకోలేని పనులు ఉన్నాయి, కానీ అవి జరగకపోతే మన బతుకు నరకం. ఉమ్మడి పనులు కావాలి మనకి. ఉమ్మడి పనులు ఎవరు చేస్తారు? మరి నా సొంత పనులు నేను చేసుకుంటాను, మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటారు, మీ ఇల్లు మీరు కట్టుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరు నిర్ణయిస్తారు, ఎవరిని ప్రేమించాలో మీ ఇష్టం, ఏ వృత్తి చేపట్టాలో, ఏ కోర్సు చదవాలో, ఏ వ్యాపారం చేయాలో, ఎక్కడ ఉండాలో ఎంత మీ ఇష్టం. కానీ మనకు అవసరమైనవి సొంతంగా చేసుకునేవి ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏమిటవి? ఒకటి, ముందు చట్టబద్ధ పాలన. ఒక మనిషి ఇంకొక మనిషిని అన్యాయంగా దెబ్బ కొడితే, వాడి హక్కుల్ని కాలరాస్తే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి నా వ్యక్తి ప్రయోజనం సమాజంలో ఇతరులకు నష్టం కలగకూడదు. వ్యక్తి ప్రయోజనము, సమాజ హితం రెండింటిని కలపాలి. అది చట్టబద్ధ పాలన. అది మొట్టమొదటి బాధ్యత. శాంతి భద్రతలను కాపాడటం, న్యాయాన్ని వేగంగా అందించటం, తగాదాలుంటే పరిష్కారం చేయటం, శాంతియుతంగా, ధర్మంగా, వేగంగా పరిష్కారం చేయటం. రెండోది మౌలిక సదుపాయాలు. ఉమ్మడిగా అవసరమైన పనులు ఉన్నాయి. రోడ్డు కావాలి, రోడ్డు ఎవరు వేస్తారు? ఉమ్మడిగా వేయకపోతే అందరి కోసం మీరు ఎందుకు రోడ్డు వేస్తారు? మీ డబ్బులతో, నా డబ్బులతో నేను ఎందుకు వేస్తాను? వేరు కదా. కాబట్టి ఉమ్మడిగా మనంతా తల కాస్త పంచుకుని వేయాలి. ఎవరెవరు పట్టించుకోవాలి. రవాణా కావాలి, విద్యుత్ అందాలి. విద్యుత్కి మీరు పవర్ టారిఫ్లు ఇచ్చినా కూడా ముందు ఆ సిస్టమ్ ఎవరు బిల్డ్ చేస్తారు? మీరు చేయరు కదా. నా ఇంటికి వచ్చింది మీరు చూసుకుంటారు అంతే. మరి ఇంటికి కరెంట్ రావాలంటే బోడం తతంగం ఉంది. అలాగే మంచినీళ్ళు రావాలి, వర్షం వస్తే వరదలు రాకుండా కాపాడాలి, మరి మురుగునీటి పారుదల కావాలి, టౌన్ ప్లానింగ్ కావాలి, రోడ్లు సరిగ్గా ఉండాలి, మీరు ట్రాఫిక్ని కూడా నియంత్రించాలా. కాబట్టి ఈ మౌలిక సదుపాయాల కల్పన అనేది కీలకమైనటువంటిది. మూడోది ప్రభుత్వం చేయాల్సింది విద్య, ఆరోగ్యం. మనకి విద్య, ఆరోగ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొక వారు చాలా చేసామనుకుంటున్నారు. చేసామనే సంకల్పం ఉండడం వేరు, చేయటం వేరు. రెండుకి మధ్య చాలా తేడా ఉంది. భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు బ్రహ్మాండంగా చేసామని చెప్తున్న విద్య. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మేము రైట్ టు ఎడ్యుకేషన్ అంటే మేము తెచ్చామండి అంటారు. బీజేపీ వాళ్ళని అడిగితే మేమేనండి సర్వశిక్ష అభియాన్ పెట్టింది అంటారు. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని అడిగితే నేషనల్ హెల్త్ మిషన్, నేనే ఇప్పుడు ఎన్ఐసిలో సభ్యుడిగా ఉండి మేము దాన్ని ప్రతిపాదించి తీసుకొచ్చాను, నేషనల్ హెల్త్ మిషన్ మేము పెట్టామండి అంటారు. మరొకళ్ళు ఇంకోటి చేసామండి అంటారు. ప్రధానమంత్రి గారిని అడిగితే ఆయుష్మాన్ భారత్ నేనే పెట్టానండి అంటాడు. అందరూ ఏదో ఒకటి పెడుతున్నారు. కానీ మనకు ప్రమాణం పిల్లలకి మేధస్సు ఏ మేరకు వికసిస్తోంది, ఏ మేరకు విద్య అందుతోంది, నైపుణ్యం అబ్బుతోంది.
మన కుటుంబాలకి ఏ మేరకు మంచి ప్రమాణాల ఆరోగ్యం జేబులో ఖర్చు లేకుండా అందుతుంది. ఆ ఫలితాలను చూడకుండా నేను ఎంత కష్టపడ్డాను, అది చేశాను, ఈ డబ్బు పెట్టాను, నాకేం కావాలా? 55,000 కోట్లు విద్య కోసం ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. 180 మందికి పొట్టకొస్తే అక్షరం రావట్లేదు. నేను డబ్బు ఖర్చు పెట్టానంటే నా డబ్బు నువ్వు ఖర్చు పెట్టావు వృధాగా, నా పిల్లలకు చదువు రాకుండా. అది చేసిన పని ఎట్లా అవుతుంది? కాబట్టి నాకు ఊరికే నీ చేశానని చెప్పుకుంటే నాకేం సంతృప్తి లేదు. ఏం జరిగిందో చెప్పు. అది రిజల్ట్ రీచ్ అయిందా లేదా, వాళ్ళు నేర్చుకున్నారా లేదా? వీటితో పాటు ఈవేళ మరికొన్ని మార్పులు కావాలి. దేశంలో అందరినీ భాగస్వాములు చేయాలి అభివృద్ధిలో అన్నట్లయితే పెట్టుబడిని ప్రోత్సహించాలి. ప్రతి కుటుంబానికి, నిరుపేద కుటుంబాలకు సైతం నాకు కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది, నా పిల్లలకు అవకాశం, నమ్మకాన్ని కలిగించాలి. దాన్ని తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలి, పట్టణీకరణ మార్చాలి. ఇది ప్రభుత్వాల పాత్ర. అంతేగాని ఇది చేసి అన్ని ఊరుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఏంటంటే బటన్ నొక్కాను అంతా అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, బటన్ నొక్కితే అయిపోయేది కాదు. ఇది సంక్షేమం కావాలి, కానీ సంక్షేమంతో పరిపాలన కాదు, సంక్షేమ పరిపాలన కాదు.